ప్రొద్దున లేస్తున్నాం, మంత్రాలు పట్టిస్తున్నాం, పూజలు చేస్తున్నాం, కానీ మనలో ఉండేటటువంటి సంకల్పాలు రహితం కాలేదు. మనం తినేటటువంటి పదార్థాలు మార్పు లేదు. మనం తలంచేటటువంటి ఊహల్లో ఏ మార్పులు కూడా జరగడం లేదు. కాబట్టి తల్లి గర్భంలో ఉండేటటువంటి పిండం తల్లికి తెలియకుండా, తనకు తెలియకుండా, తండ్రికి తెలియకుండా ఏ విధంగా రూపాంతరం పొందుతుందో, అది ఒక సృష్టికర్తకి తెలుసుకున్నాం. అందుచేతనే ఆ సృష్టికర్తలోని విషయాలు మన ధ్యానంలో జరుగుతుంది. కాబట్టి ఈ విషయం గుణారాజం అనేటటువంటి దివ్యనాథం ఎవరైతే పట్టించుకుంటారో, ఈ కాలంలో మనకు ఒకప్పుడు గాయత్రి మంత్రం ఉంది, మరొకప్పుడు పంచాక్షరి మంత్రం ఉంది, మరొకప్పుడు అష్టాక్షరి మంత్రం ఉంది. ఇలాగే చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి అది ఒక కోటీశ్వరుడు కూడా కావచ్చు, కూటికి నేను వాడు ఏ శ్రీకృష్ణ కోటీశ్వరుడా కాదు, సాధారణ కావాలి. బుద్ధుడు రాదు, అయినప్పటికీ కూడా చేశాడు. 7 భూతులు కదా, ఏమిటి వృక్షక్రిమి కీటక మధ్య పక్షి జంతు మానవ స్వరూపాలు 7 దశలు ఉన్నాం కదా. 4 అవస్థల గురించి రేపు మృత్యువు యొక్క రహస్యంలో ఎన్ని దశల్లో మనం శరీరం విడిచిపెడతాము, ఇదంతా కూడా మృత్యు యొక్క రహస్యాన్ని రేపు నేను మీకు తెలియపరుస్తాను. 7 దినాల్లో మీరు అమృతులైపోవాలి, ఆనందమై కావాలి. మీ జీవితాల్లో వెలిగే దీపాలుగా మీరు మారి హైదరాబాద్లో వెలిగిన దీపాలను మీరు వెలిగిస్తూ ఉంటారు. అదే నా యొక్క